టీడీపీ అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. టీడీపీ అభ్యర్థుల జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేర్లు తీసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వేల ద్వారానే టీడీపీ జాబితా విడుదల చేసినట్టు సమాచారం. ఎవరైతే పార్టీలో గెలుస్తారన్న పేరు ఎవరిదైతే ఉంటుందో, ఎవరైతే సర్వేల్లో ముందంజలో ఉన్నారో వారి పేర్లు మాత్రమే ప్రకటించారు. దీనిలో ప్రధానంగా మాజీ మంత్రుల పేర్లు నెల్లూరు జిల్లాలో మొదటి లిస్టులో లేకపోవడం గమనార్హం. సీనియర్ నాయకుల పేర్లు మొదటి జాబితాలో లేవంటే వీళ్ళు సర్వేలో వెనకబడి ఉన్నారు, లేకపోతే వీరికి మంచి పేరు లేదని అర్థమవుతుంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలమే ఛానల్ 9 ప్రకటించింది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని. ఈ మేరకే మొదటి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు చోటు చేసుకోలేదు. అదే విధంగా రెండో మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు కాకుండా వెంకటగిరి టికెట్ ను డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరి టికెట్ ను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆత్మకూర వెంకటగిరి అన్న విషయం నిర్ణయం తీసుకోవాల్సిందే పార్టీ. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు ప్రస్తుతానికి ప్రకటించినట్టు లేదు. దానికోసమే ఆనవ రామనారాయణ రెడ్డి పేరు మొదటి జాబితాలో చోటు చేసుకోలేదు. పోతే కోవూరులో ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు కూడా మొదటి జాబితాలో లేదు. ఇటీవల కాలంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డిపై అనేక ప్రచారాలు ఉన్నాయి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత కోవూరు ఆమె కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ రామకృష్ణ ఇంతవరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కురుగొండ రామకృష్ణకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆనవ రామనారాయణ రెడ్డి వెంకటగిరి కోరుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సయోధ్య ఎలా కుదర్చాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరొక పేరు ఉదయగిరిలో ఇప్పటి వరకు బొల్లినేని రామారావు సీరియస్ గా ఫైట్ చేశారు. నిన్న కూడా రసాబసాగా వ్యవహారం జరిగింది. పార్టీ పరిశీలకుల ముందే గొడవలు జరిగాయి. అయితే బొల్లినేని రామారావు పేరు కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన మరో పేరు కాకర్ల సురేష్ పేరు మొదటి జాబితాలో చోటు చేసుకుంది. ఇంకోటి కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంటూరు నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొదటి జాబితాలో ఆయన పేరు లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కోసం ఈ టికెట్ పక్కన పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా కలిసిన ప్రకాశం జిల్లాలో కందుకూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, వెంకటగిరి, కోవూరు పేర్లు ప్రకటించలేదు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఈ టికెట్లు ప్రస్తుతానికి ఉన్న ప్రచారంలో ఉన్న పేర్లు మార్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మొదటి జాబితాలోనే 3 పేర్లు వచ్చాయి. నెంబర్ 1 కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నెంబర్ 2 ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ కి మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు. అదే విధంగా సూలూరుపేట నుంచి నెలవల జయశ్రీకి అవకాశం ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు సీనియర్ నేతలకు, మాజీలకు, సర్వేలో వెనకబడ్డ వారికి ఇప్పటి వరకు టికెట్లు కేటాయించకపోవడంతో ఇది కలకలంగా మారింది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయా నియోజకవర్గాల్లో ఆందోళన కొనసాగుతుంది.